మానవులు తరించడానికి వ్యాసుడిచ్చిన సులభోపాయం ఇదొక్కటి, పురాణం వినడమే. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పురో నృణాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలలో మానవులు తరించడానికి చాలా కష్టాలు పడ్డారట. బహవః ధర్మ అంటే ఎన్నో ధర్మాలు, బహవో ధర్మ ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఏది యజ్ఞాలు, దానాలు, ధర్మాలు ఇన్ని చేసినా మోక్షం వచ్చేది కాదు. కానీ కలియుగంలో అన్ని కష్టాలు అక్కర్లేదట. కలౌ ధర్మస్తు కేవలం, ఈ కలియుగంలో ఒకే ఒక ధర్మం ఉన్నది. అదేమిటి? పురాణ శ్రవణాత్ అన్యః అపరః ధర్మః నృణాం న విద్యతే. నరులకు కష్టపడి ఒక గంటో గంటన్నరో 2 గంటలో పురాణము వినడం కంటే మరొక ధర్మం లేదు. పురాణం విన వాళ్ళంతా తరించి తీరుతారని వ్యాసుడు చెప్పాడు. అందుకని కలియుగంలో మనం పురాణాలు వినాలి. పురాణం వినడం కొంచెం మనకి తోచింది. ఓ 1,00,000 రూపాయలు ఇది రాస్తుంటే ఆ 1,00,000 1 వెయ్యి దానం చేయాలి. లేదా ఒక 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, ఓ 10,000 దానం చేయి. మొత్తం నాశనం చేసుకోవద్దు. కలియుగంలో చెప్పాడు మొత్తం ధర్మనాశనం చేయొద్దన్నాడు. అనగా ఒక ఆయనకి 40,000 చేతంట, 40,000 బయట ఖర్చు పెట్టేస్తారు. సేనయ్య వచ్చాడు, వాడికి టికెట్, ఇంకోటి వచ్చాడు, వాడికి బకెట్. ఇప్పుడు ఈ 40,000 రూపాయలు చేతులు ఖర్చు పెడితే ఏ పీఠాలకు దానం చేస్తే నీ పెళ్ళం పెట్టాలా బతుకుతావు, నువ్వు ఎలా బతుకుతావు? అప్పుడు నువ్వు కుటుంబానికి ద్రోహం చేస్తున్నావు. అది మహాపాపం అన్నాడు. 40,000 జీతం వస్తే మాక్సిమం 500 నుంచి 1000 దాటి ఖర్చు పెట్టదట ధర్మానికి. కలియుగంలో గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరికి కలిపి 1,00,000 వస్తే అందులో ఒక 10,000 ఇవ్వాలి గురుగారి. మొత్తం 1,00,000 ఇచ్చేసి ఇంట్లో కూర్చుంటే ఏమైపోతారు? మళ్ళీ దీంట్లో కూడా ఉన్నాయి, పిల్లలు ఉన్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి దాని పెట్టి ఉన్నాయి. రిటైర్ అయిపోయాక పెద్ద బాధ్యతలు లేవనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ దానం చేయొచ్చు. అంతేగాని ఇంకా సంసారంలో పిల్లలేమో ఓ ఎల్కేజీ ఒకటి ఫస్ట్ క్లాస్ ఒకటి చదువుతుంటే మొత్తం అంతా ఖర్చు పెట్టేసి బయట ఇంటికి వచ్చి ఏమి ఇవ్వకపోతే ఆ పిల్లలు ఏమవుతారు, కుటుంబం ఏమవుతుంది? అది మహాపాపం అన్నారు. అందుకని కలియుగంలో ధర్మము ఆదాయమును బట్టి చేయవలను. ఇప్పుడు కలియుగంలో కొంతమంది పేటాధిపతులను తయారు కొంతమంది జాయ్ చక్రాంత మీ ఆస్తిలాగా రాసి మహాపాపం అంటే ఆస్తిలా పుచ్చుకుంటే, మీరు ఇచ్చారని పుచ్చుకుంటే అది పాపం. అంటే ఎందుకని మీరు రేపు ఎలా బతకాలి? ఆ విధముగా మోసము చేసిన వాళ్ళు క్రూర కఠోర నరకాలకు గురవుతారు. ఎంత దానం చేయాలో అంతే చేయండి. శ్రద్ధగా పురాణం వినండి, రామనామస్మరణ చేయండి, ధర్మం చేయండి. కానీ పంప ముంచే దానం చేయకండి. బలిచక్రవర్తి దానం కలియుగంలో పనికిరాదు. కానీ దానం మాత్రం చేయాలి. దానం ధర్మమే